వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, నేనైతే ఈరోజు మ్యాంగో కర్డ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది చేయడం చాలా సింపుల్. మనకైతే మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా. ఇంకా మా ఇంట్లో ఒక చిన్న బుల్లి పిల్లాడైతే ఉన్నాడు. వాడి కోసం ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడుతూ ఉండాలి, తప్పదు కదా. సో అందుకే ఫైనల్గా ఈ మ్యాంగో అయితే మిగిలింది. సో దీంతో మ్యాంగో కర్డ్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్. మీకు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ముందుగా కర్డ్ అయితే తీసుకోవాలి. సో కర్డ్ నుంచి మనం వాటర్ అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక గ్లాస్లో చిన్న స్ట్రైనర్ పెట్టి ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను, అది యూజ్ చేయలేందే. అండ్ ఇక్కడ పెరుగు అయితే నేను తోడు పెట్టుకున్నాను. సో దానిలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి మ్యాంగో కర్డ్ అనేది కొంచెం థిక్గా రావాలి కాబట్టి కర్డ్ నుంచి మనం వాటర్ అయితే సెపరేట్ చేసుకోవాలి. సో ఇలా క్లాత్లోకి కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకొని మన క్వాంటిటీ బట్టి బాగా కవరప్ అయితే చేసేసుకోవాలన్నమాట. బాగా కవరప్ చేసేసుకొని కొంచెం టైట్గా దాన్ని మనం చుట్టి పెట్టుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట. ఆ గ్లాస్లో అయితే వాటర్ అంతా కలెక్ట్ అయిపోతుంది. ఇంకా మనకి కర్డ్ కూడా థిక్గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇలా చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం ఇప్పుడైతే మ్యాంగో అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బట్టి అయితే మనం మ్యాంగోస్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి ఈ 2 పీసెస్ అయితే నాకు సరిపోతాయి అనిపించింది. సో అందుకే నేను ఈ 2 పీసెస్ని యూస్ చేస్తున్నాను. అండ్ మనం స్పూన్తో ఎలా అంటే ఈజీగా పల్ప్ అంతా అయితే వచ్చేస్తుంది, దాని గుజ్జంతా అయితే వచ్చేస్తుంది. సో మనం దాని పల్ప్ అంతా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దాన్ని బాగా ప్యూరీలా అయితే చేసుకోవాలి మ్యాంగో పల్ప్ కోసం. సో నేనైతే ఇక్కడ ఇలా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనకి ఇది స్పూన్తో తీసుకుంటే. అలా నేను ఈ 2 పీసెస్ని అయితే తీసుకున్నాను అనమాట. సో గైస్, నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చిన్న క్రియేటర్స్ని అయితే మీరు ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా మంచి కంటెంట్తో అయితే వ్లాగ్స్ అవి చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఓవరాల్గా ఈ 2 పల్పులను కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు దీని నుంచి బాగా గ్రైండ్ చేసి ఆ పల్ప్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో దీన్నైతే మనం కొంచెం హీట్ చేయాలి. ఎందుకంటే మంచి కలర్ టెక్స్చర్ రావాలి అంటే మనం కొంచెం హీట్ అయితే చేసుకోవాలి దీన్ని. నేనైతే ఇక్కడ ఒక చిన్న కడాయి అయితే నా దగ్గర ఉంది కాబట్టి నేను అదైతే యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు. మనకి ఇది కాసేపు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. ఎందుకంటే మనకి కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కూల్ అయ్యే వరకు. అండ్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ పాలైతే బాయిల్ చేసుకున్నాను. దాన్ని వేరే కొంచెం బౌల్లో అయితే వేసుకొని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన స్వీట్నెస్ బట్టి మనం షుగర్ అయితే ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే పక్కన పెట్టుకున్న కర్డ్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను వాటర్ అంతా రిమూవ్ అయిందా లేదా అనేసి. వాటర్ అంతా కూడా నాకైతే అబ్జర్వ్ చేసేసుకుంది అనమాట. చూడండి, క్లాత్ అంతా కూడా వాటరీగా అయితే అయిపోయింది. మనకి కర్డ్ కూడా థిక్గా అయితే ఫామ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నట్టు. ఇంకా కొంచెం వాటర్ ఉంది అన్నట్టు అనిపిస్తే మనం కొంచెం దాన్ని పిండుకోవచ్చు. అండ్ మనకైతే ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి కర్డ్ అయితే థిక్గా వచ్చేసింది కదా. సో దాన్ని అయితే వేరే బౌల్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత థిక్గా ఉందో, అసలు ముద్దలాగా అయితే మనకి పడుతుంది కదా. చాలా బాగా వస్తుంది అనమాట మ్యాంగో కర్డ్ అనేది. ఇలా మనమైతే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. అండ్ మన క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర విస్కర్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి విస్కర్తో మనం దీన్ని బాగా కలుపుకొని మనం మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం యాడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అండ్ మనం యాడ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని కూడా బాగా విస్కర్తో 2 మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట.
అసలు ఎక్కడ ఉండలు కూడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టెక్స్చర్ అయితే మనకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను. నాకైతే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటే ఏదైనా మనం మిక్స్ చేసుకున్నా కానీ ఇలా విస్కర్తో బాగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట, మనం ఏ డిష్ చేసినా కూడా. అండ్ నేనైతే ఇక్కడ గోరువెచ్చగా పెట్టుకున్న పాలని మనం ఫస్ట్ ఫింగర్తో అయితే టెస్ట్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మనం పెరుగైతే ఎలా తోడు పెట్టుకుంటామో అలాగే ఇది కూడా చేసుకోవాలన్నమాట. మొత్తం పాలన్నీ ఒకేసారి వేసేసుకుండా కొంచెం కొంచెంగా అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం వేసుకుంటే మళ్ళీ అంత ఉండలు కట్టేయడం లాంటివి జరుగుతుంది. చూసారు కదా, కొంచెం పాలు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. అండ్ ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొంచెం పాలైతే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మనం ఒకేసారి అయితే వేయకూడదు. అలా చేస్తే కొంచెం టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. చూసారు కదా, కొంచెం కొంచెంగా అయితే మనం ఇక్కడ పాలైతే యాడ్ చేసుకోవాలి అండ్ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ థింగ్ అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నేనైతే ఇక్కడ నా దగ్గర మడ్ పాట్ అయితే ఉంది కాబట్టి, అంటే కొంచెం మట్టితో చేసిన కుండ లాంటిది ఉంది కాబట్టి నేను అందులో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే స్టీల్ బౌల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా మొత్తం అంతా అంటే ఆ మిక్చర్ని అంతా ఈ బౌల్లో అయితే నేను ఫిల్అప్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే మనం ఒక ప్లేట్తో అయితే కవర్ చేసుకోవాలి. ప్లేట్తో కవర్ చేసుకొని 8 hours వరకు మనం రూమ్ టెంపరేచర్లో అయితే పెట్టుకోవాలి. సో త్వరగా మనకి కర్డ్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. అండ్ నాకైతే ఇక్కడ 8 hours తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఇంకా చూసారా, టట్టడా చాలా బాగా వచ్చేసింది అనమాట. టెక్స్చర్ మొత్తం కలర్ ఫ్లేవర్ అంతా అయితే అదిరిపోయింది. చూస్తున్నారు కదా, మనకి కర్డ్ కూడా చాలా థిక్గా అయితే వచ్చేసింది. ఇంకా నేను టేస్ట్ చేశాను, టేస్ట్ చేసింది చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా అయితే నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాషన్ వీడియోస్కి, వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.